ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనయ్య, నందిని కాల్ చేయి. ఎక్కడున్నా తన వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. కాల్ చేయ అన్నయ్య. నందిని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అభి. నందిని ఇప్పటి వరకు ఇంట్లోనే ఉంది. ఇందాకే చూశాను. ఎంతో దూరం వెళ్ళుండదు. త్వరగా మనం వెళ్తే దొరుకుతుంది. ఎలాగూ వెళ్ళిపోయిందిగా, మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకురావడం? పోతే పోనీ. నా చెల్లెలు నీ వల్లే వెళ్ళిపోయింది దమయంతి. నువ్వన్న మాటలకు అది బాధపడి వెళ్ళిపోయింది. నీ చెల్లెలి వల్ల నా కూతురు చచ్చిపోయింది. దాన్ని వెనక్కి తీసుకురాగలరా? నందిని మాత్రం వెనక్కి తీసుకొస్తానంటున్నారే. సమయం తెలియకుండా మాట్లాడుకు దమయంతి. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అనయ్య, అఖిల్ ఎక్కడా? నందిని, నువ్వేంటిలా? ఎక్కడికి వెళ్తున్నావు? అది బావా అర్జెంటుగా రమ్మని ఊరి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందా? లేక మా అక్క మాటలకు ఫీల్ అయి వెళ్ళిపోతున్నావా? అదేం లేదు బావా. కారెక్కు. నేను ఊరెళ్తున్నాను బావా. నిన్ను కారెక్కమన్నాను. సారీ బావా, నేను వెనక్కి రాను. మీ పక్షపాత బుద్ధి నాకు అర్థమైంది. నా కూతుర్ని ఒకలాగా, ఆ నందిని ఒకలాగా చూస్తున్నారు. అది ఇంట్లోంచి వెళ్లిపోతేనే మీరంతా ఇంతలా బాధపడుతున్నారే. నా కూతురు ఏకంగా చచ్చిపోయింది. మీలో ఏ ఒక్కరికి బాధ లేదు. తిప్పి తిప్పి పదే పదే ఆ విషయమే చెప్పక దమయంతి. శివాని గురించి మేమందరం చాలా బాధపడుతున్నాం. శివానిని చంపిన హంతకుల్ని పట్టుకునే పనిలోనే ఉన్నాం. ఆ హంతకులు దొరికితే మాత్రం నా కూతురు తిరిగొస్తుందా? నాకు న్యాయం జరుగుతుందా? నా కడుపు కోత ఆగుతుందా? ఇంత చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా దమయంతి? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అనే వెళ్ళి మన నందిని వెతుకుదాం పద. సరే అభి. అవునండి, ఆలస్యం చేస్తే నందిని ఎటైనా వెళ్ళిపోవచ్చు. నేను అక్క కూడా వస్తాం. అందరం తల ఒక వైపు వెళ్ళి వెతుకుదాం. నందిని, ఎందుకే లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయావు? నీకేమైందోనని మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? మాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళావు నందిని? మేమెవరూ లేమనుకున్నావా? ఎందుకు ఇలా చేశావు? సారీ అక్క, నాకిక్కడ ఉండాలనిపించలేదు. మరెందుకే తిరిగొచ్చావు? వెళ్లాలనుకున్న దానివి వెళ్ళిపోవాలిగా, మళ్ళీ ఎందుకొచ్చావు? దమయంతి, కాస్త ఆపుతావా? నేను వెళ్ళిపోతుంటే అఖిల్ బావ బలవంతంగా వెనక్కి తీసుకొచ్చాడు. దారిన పోయే దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు వెంట పెట్టుకుని వచ్చావు అఖిల్? తను దరిద్రం ఏంటక్క? దరిద్రం కాకపోతే అదృష్టమా? తనకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని తీసుకొచ్చావు? సంబంధం లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? నా కాళ్ళు చచ్చుబడిపోయి నేను వీల్ చైర్లో ఉంటే నాకు సేవలు చేసింది ఎవరు? నందిని కాదా? డిప్రెషన్లో బ్రతుకుతున్న నాకు ధైర్యం చెప్పింది ఎవరు? నందిని కాదా? నన్ను ఓదార్చి నేను నడవగలనన్న నమ్మకం ఇచ్చింది ఎవరు? ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నదెవరు?
నందిని కదా? నా కోసం డే అండ్ నైట్ మేలుకుని సర్వీస్ చేసింది ఎవరు? నందిని కదా? కట్టుకున్న భార్య నన్ను నిర్లక్ష్యం చేస్తే, నా గురించి నా అన్నలు వదినలు బాధపడుతుంటే, అమ్మ ఏడుస్తూ ఉంటే అందర్నీ ఓదార్చింది నందిని కదా? నాకు సేవలు చేసింది. నా కోసం మాటలు పడింది. అలాంటి నందిని ఈరోజు నీ వల్ల వీధిన పడితే నేను చూస్తూ ఊరుకుంటానా? అది కూడా కాకుండా ఈ ఇంటికి నందినికి సంబంధం లేదు అంటావా? అయితే దాన్నే కట్టుకొని ఊరేగరా? మేమేమైపోతే నీకెందుకు? అవును, నేను నందినినే పెళ్లి చేసుకుంటాను. నందిని తప్ప నాకు ఎవ్వరూ అక్కర్లేదు. నన్ను పెళ్లి చేసుకునే హక్కు నందినికి మాత్రమే ఉంది. నాపై హక్కు నందినికే ఉంది. ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా నందినినే నేను పెళ్లి చేసుకుంటాను. చూసావమ్మా తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో? శివాని చనిపోయిందన్న బాధ కూడా లేకుండా నందినిని పెళ్లి చేసుకుంటాడంట. చావింట్లో పెళ్ళేంట అఖిల్? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అమ్మా, బుద్ధి లేకుండా మాట్లాడింది అక్క. అక్క మాటలకే నేను సమాధానం చెప్పాను. ఈ ఇంటికి నందినికి సంబంధం లేదని ఎలా అంటావక్క? అదేదో బాధలో అంటే నువ్వు మొహం మీద కొట్టినట్టు నందినే పెళ్లి చేసుకుంటానని చెప్తావా? ఇంకేం చెప్పమంటావు అత్తయ్య? ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా నేను నందినినే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ శివాని బ్రతికున్నా కూడా నేను ఈ మాట మీదే ఉండేవాణ్ణి. మరి మాట ముందే నాకెందుకు చెప్పలేదురా? నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు గాని శివాని చేసుకోమని నువ్వు చెప్పావమ్మా. నన్ను అడగకుండా, అన్నయ్యలతో చెప్పకుండా అక్కకు మాట ఇచ్చావు. ఆ మాట అందరితో స్పష్టంగా చెప్పకుండా ఇంటి మనిషి అన్నావు. ఇప్పటి వరకు ఇంటి మనిషిగా ఉన్నది నందిని కదా అని అన్నయ్యలు వదిన్లు నేను అనుకున్నావు. ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల శివాని తొందరపడి బయటికి వెళ్లి చనిపోయింది. దానికి వదినేలా కారణమవుతుంది, నందిని ఎలా దోషవుతుంది? చెప్పాలంటే శివాని చావుకి మనమంతా కారణమే. అందుకు బాధగా ఉంది. అలా అని నందినిని కూడా దూరం చేస్తే ఆ తర్వాత బాధపడేది కూడా మనమే. నందిని, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు ఈ ఇంటి మనిషివే. లోపలికి వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.